సో కమింగ్ టు డేటాబేస్లో అడిగే కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, క్వరీని ఎలా బెటర్గా ఆప్టిమైజేషన్ చేయొచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్, ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక 1 minute టైం పడుతుందంటే దాన్ని మనం 30 secondsలో ఆ క్వరీని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే దానివల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్నే మనం ఏమంటాము అంటే క్వరీ ఆప్టిమైజేషన్ అంటాం. సో క్వరీ ఆప్టిమైజేషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెక్నికల్ ఇంటర్వ్యూస్లో. సో నార్మలైజేషన్ అంటే ఏంటి, సో నార్మలైజేషన్ ఎక్కడ వాడతారు, ఇండెక్సెస్ అంటే ఏంటి. మనం లార్జ్ డేటా సెట్స్ వాడేటప్పుడు ఇండెక్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇండెక్సెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రియల్ టైమ్ సినారియోస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే లెట్స్ ఎగ్జాంపుల్, ప్రొడక్షన్లో ఒక బగ్ వస్తే దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఒక టీంలో ఒక ఇద్దరు టీం ప్లేయర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ తగ్గితే దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి, డెడ్ లైన్స్ కనుక ఉంటే ఆ డెడ్ లైన్స్కి తగ్గట్టు టాస్క్స్ని ఎలా ప్రయారిటీగా చేసుకుంటూ వెళ్ళాలి, ఏది ముందు చేయాలి ఏది వెనక్కి చేయాలి అనేది బేస్డ్ ఆన్ డెడ్ లైన్స్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో 2026లో హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే 4LPA యాక్సెప్ట్ చేస్తారా, ఏ రావటం వల్ల జాబ్స్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతాయా, 2 years బాండ్ ఉంటుంది, సైన్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా, సో లాస్ట్ 6 months గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని హెచ్ఆర్ రౌండ్లో ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ హెచ్ఆర్ రౌండ్స్. సో డియర్ స్టూడెంట్స్, మీరు బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా చదివినా కానీ సో కోడ్బిగిన్కి ఒకసారి విజిట్ అవ్వండి. మా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కోర్స్ ఓన్లీ 135 days మాత్రమే ఉంటుంది అండ్ 100% జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇది. సో ఇన్స్టిట్యూట్ మాదాపూర్లో ఉంటుంది. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ బిలో నెంబర్స్.